స్టూడెంట్స్, ఈరోజు మరో మంచి విషయాన్ని గురించి మాట్లాడుకుందామా? మానవ మనుగడలో ఎదురయ్యే సమస్యలకు పరిష్కారాలు కనుగొనడమే విజ్ఞానం అంటే. మీలాంటి ఒక విద్యార్థి ఆలోచన తన తండ్రికి ఏ విధంగా పరిష్కారం అయ్యిందో మీకు ఈరోజు చెప్తాను. ఏనుగుల నుంచి తన పంటను కాపాడుకోవడంలో తలపట్టుకున్న తండ్రికి 7వ తరగతి చదివే కొడుకు ఆలోచన తనకు పరిష్కారం అయ్యింది. ఏనుగులు సింహాలకు తేనెటీగలకు భయపడతాయని తెలుసుకుని పొలమంతా స్పీకర్లు పెట్టి ఆ అరుపుల శబ్దాలను వినిపించడం ద్వారా ఏనుగులను అరికట్టాడు. మరి మీ తండ్రులు చేసే వ్యవసాయంలో ఎదురయ్యే సమస్యలకు సులభమైన పరిష్కారాలను ఆలోచించగలుగుతున్నారా? అమ్మ చేసే వంటలో శ్రమను తగ్గించే వినూత్న ఆవిష్కరణలు చేయగలుగుతున్నారా? అలా ఆలోచనలో పుట్టినవే దుక్కుటెద్దుల స్థానంలో ట్రాక్టరు, రుబ్బురోళ్ళ స్థానంలో గ్రైండర్లు, మిక్సీలు. ప్రతి సమస్యకు పరిష్కారం ఉంటుంది. మీ చిట్టి మెదళ్లను పదును పెట్టి ఆలోచించగలిగితే ఆ పరిష్కారాలు మీ వద్దే దొరుకుతాయి. అలాంటి ఆలోచనలకు స్టార్టప్ల పేరుతో ప్రభుత్వం తోడ్పాటును కూడా అందిస్తుంది. ఇంకెందుకు ఆలస్యం? పదును పెట్టండి మరి మీ బుర్రలను. నా ఈ ప్రేరేపణ మాటలకు మా విద్యార్థి మెదడులో మెదిలిన ఆలోచనే ఈ వీడియో చేయడానికి కారణం. మా విద్యార్థి మాటలు నా మాటలుగా, సార్ మాకు 2 ఎకరాల గరువు నేల ఉంది, దానిలో అంతా జీడిమామిడి తోట, అది సంవత్సరానికి ఒక్కసారి కాపు కాస్తుంది, నిగనగలాడుతూ తీపిగా కొంచెం వగరగా ఆ పళ్ళు భలే ఉంటాయి సార్. మా నాన్న అమ్మ చెట్ల కింద రాలిపడిన కాయలను ఏరి ఒక దగ్గర రాశిగా పోసి పిక్కలను మాత్రమే ఒలిసి అమ్ముకుంటారు సార్. ఆ పళ్ళను అలానే వ్యర్థంగా పడేస్తారు. మామిడి పళ్ళను తాండ్రలుగా, జ్యూసులుగా, మజా డ్రింక్స్గా చేస్తారు కదా సార్. మరి వీటిని కూడా అలా చేస్తే మా నాన్నకు ఇంకా మంచి ఆదాయం వస్తుంది కదా సార్ అన్న ఆ మాటలు నిజమే కదా అనిపించింది. అప్పటి నుంచి దానికోసం తెలుసుకోవడం మొదలుపెట్టాను. మెట్ట ప్రాంత రైతులకు ముఖ్యమైన ఆదాయ వనరు మామిడి, జీడిమామిడి. మామిడిని ఉపయోగించినంతగా జీడిమామిడిని సంపూర్ణంగా ఉపయోగంలోకి తేవడం లేదు. జీడిమామిడిలో పిక్కలు మాత్రమే ఉపయోగించి పండ్లను వ్యర్థంగా పడేస్తున్నారు. వాస్తవానికి జీడిపప్పు కన్నా పండ్లలోనే అధిక పోషకాలు ఉన్నాయి. జింకు, ఫాస్ఫరస్, ఐరన్, కెరోటిన్, విటమిన్ సి, పొటాషియం, పీచు లాంటి పదార్థాలు సమృద్ధిగా ఉంటాయి. రోగ నిరోధక శక్తిని పెంచుతుంది, శరీరం ఇన్ఫెక్షన్లు కాకుండా కాపాడుతుంది, రక్తహీనతను తగ్గిస్తుంది, కంటి చూపును కూడా మెరుగుపరుస్తుంది. విదేశాల్లో విస్తృతమైన పరిశోధన జరిగి ఈ పండ్ల ద్వారా మద్యం, జామ్, జ్యూస్, ఊరగాయ, టూటీ ఫ్రూట్, వెనిగర్ వంటివి తయారు చేస్తున్నారు. మన దేశంలో కూడా విస్తృత పరిశోధనలు జరిగి వ్యర్థంగా పాడైపోతున్న ఈ జీడి పండ్లను ఉపయోగంలోకి తీసుకురాగలిగితే రైతులకు మరింత ఆదాయాన్ని కల్పించవచ్చు, అప్పుల బాధల నుంచి కూడా తప్పించవచ్చు. చదువంటే పుస్తకాల బట్టి మార్కులు పోటీ కాదు. పుస్తక జ్ఞానాన్ని ఆధారం చేసుకొని నిత్య జీవితంలో ఎదురయ్యే సమస్యలకు, సవాళ్లకు పరిష్కారాలను కనుగొని నూతన ఆవిష్కరణల వైపు నడవడమే. విద్యార్థులను శాస్త్రీయత వైపు ఆలోచింపజేయగలిగితే వారి మస్తిష్కంలో నుంచి గొప్ప ఆలోచనలు పుట్టవచ్చు. ఏ చిట్టి మెదళ్లలో ఏ గొప్ప సైంటిస్ట్ కాగలిగే సామర్థ్యం దాగి ఉందో ఎవరికెరుక? అందుకే పిల్లలను మూఢాచారాల నుంచి శాస్త్రీయత వైపు నడిపిందాం. నూతన పేటెంట్లకు సృష్టికర్తలను చేద్దాం. ధన్యవాదములతో మీ రమణ కానేటి.